ఎంసెట్ రిజల్ట్స్ అయితే నెక్స్ట్ ఈరోజు ఆగస్ట్ 1 కాబట్టి ఈరోజు ఈరోజు రేపు వస్తాయేమో నాకు క్లారిటీ అంతగా లేదు. కానీ చాలా మందికి ఈరోజు గుడ్ డే అవ్వచ్చు, బ్యాడ్ డే అవ్వచ్చు. కానీ డోంట్ వరీ, గ్యారంటీ మీరు అనుకున్న కాలేజ్ వచ్చినా రాకపోయినా జస్ట్ గో ఆన్ విత్ ఇట్. ఓన్లీ సిఎస్సి కావాలని చాలా మంది పట్టుకుంటున్నారు. అది మాత్రం ఇప్పుడు కొద్దిగా మానండి. వచ్చే జనరేషన్ కూడా చెప్పేది అదే, సిఎస్సి నేను నాలాగే అయిపోతారు మళ్ళీ మీ సిఎస్సి అంటే. సో ఇంక చెప్పేది ఏంటంటే ఎవరు ఏ కాలేజ్ వచ్చినా భయపడద్దు. ఎలాగోలా మళ్ళీ లాస్ట్కి కష్టపడిన ప్లేస్మెంట్ కూడా వస్తుంది. బయట ట్రై చేద్దాం, మీకు నచ్చిన కోర్స్ మీ ప్యాషన్ అయినా వెతకండి. సో ఇంకా దాని గురించి ఒక డీటెయిల్ వీడియో తీయబోతున్నాం అనమాట. అది ఎందుకు బ్రో నువ్వు బ్లాగ్స్ తోటివి మళ్ళీ ఇందులోకి ఎందుకు వస్తున్నావు అంటే, జస్ట్ మన ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేయడానికే ఇది ప్లాట్ఫామ్ ఉంది. కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్ ఈ ప్లాట్ఫామ్ లో షేర్ చేద్దాం అనుకుంటుంది. చాలా మంది స్టూడెంట్స్ చూసారు, చాలా మంది స్టూడెంట్స్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు నాకు చాలా మంది స్టూడెంట్స్ నా సబ్స్క్రైబర్స్, వాళ్ళందరి కోసమైనా నేను చెయ్యాలని చెప్పి వాళ్ళు ఎక్కడ మళ్ళీ రాంగ్ స్టెప్ వేయకూడదు మాలాగా. అంటే మా ఫ్రెండ్స్ చాలా మంది రాంగ్ స్టెప్ వేసారు. అఫ్కోర్స్ నేను రాంగ్ స్టెప్ వేసాను, ఐ అగ్రీ విత్ ఇట్. కానీ చెప్దాం వీడియోలో. కానీ కంగారు పడద్దు. ఇప్పుడు ఎవరికి ఏ మంచి కాలేజ్ వచ్చినా రాకపోయినా కంగారు పడిపోయి అప్పులు చేసి మరి మేనేజ్మెంట్ సీట్లకు మాత్రం వెళ్ళకండి. ఒకవేళ మీ స్థాయి ఉంటే కానీ మేనేజ్మెంట్కి వెళ్ళండి, లేకపోతే అస్సలు లేదు. సో స్టేట్ యూన్ టు దే బ్లాగ్స్. తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా షెడ్యూల్ మిస్ చేసైనా ఎలాగైనా పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ వీడియో కోసం.